అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కావున మీరు బయటకు వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించి జాగ్రత్తగా వెళ్ళండి. మరియు మెడలో 7ముఖి రుద్రాక్షను ధరించండి. ఎటువంటి హాని మీకు దరిచేరకుండా ఉంటుంది. మీ నుండి నెగిటివిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఒక మతపరమైనటువంటి ప్రయాణం చేసే అవకాశం ఉంది. తీర్థయాత్రలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు ఉంటే మాత్రం శుభకరంగా ఉంటుంది. ఈరోజు కొన్ని విషయాలలో మీ స్నేహితులు బాగా సహకారం అందచేస్తారు. సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసేటటువంటి మీకున్న ఈరోజు మెప్పును పొందుతుంది. ఈరోజు ఆరోగ్యం మరియు ఆహారం మీద తగిన జాగ్రత్త తీసుకోవాలి. కాస్త నిర్లక్ష్యం చేసినా కూడా మీకు హాని కలుగుతుంది. అందరితో కూడా మీరు మీ యొక్క ప్రవర్తన ఈరోజు మంచి ప్రవర్తన కారణంగా మీకు గౌరవ ప్రతిష్టలు అయితే లభిస్తాయి. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ఈరోజు మరి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం మీరు తల్లిదండ్రులను మరియు భార్యను కూడా సంప్రదించాలి. అప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఆ తర్వాత మాత్రమే బయట వ్యక్తులతో చర్చించాలి. తయారీకి మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. అడ్డంకులన్నీ తొలగించబడతాయి. ప్రైవేటు విషయాల్లో సౌకర్యవంతంగా ఉంటారు. చురుకుగా అన్ని పనులు నిర్వర్తిస్తారు. పూర్వీకుల వ్యాపారాలలో ప్రభావవంతంగా ఉంటారు. క్యాటరింగ్ విషయంలో, వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగుపడే లక్షణాలున్నాయి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. గౌరవం మీకు లభిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. సంబంధాలు మెరుగవుతాయి. ఈరోజు రాశి వారి కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది. చిరస్మరణీయ క్షణాలు మీరు గడిపే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. మనసులో సంతోషం ఉంటుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలతో చురుకుగా ఉంటారు. హేతుబద్ధతను పెంచుకుంటారు. ఈరోజు టెన్షన్ కలిగించే విషయాలను మీ భార్యకు తెలియచేయకుండా ఉండండి. లేకపోతే వారి ఆరోగ్యం పాడవుతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. తగిన విశ్రాంతిని వారికి అందచేయాలి. ఈరోజు మిమ్మల్ని ఆకట్టుకునే ఫలితాలను మీరు ఈరోజు కనుగొంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు సహాయం చేయటంలో మీరు విజయవంతులు అవుతారు. జాబితాను తయారు చేసి తయారీకి మించి కదులుతారు. విశ్వాసం బలోపేతం అవుతుంది. వాణిజ్య ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి. ఈ రాశి వారు ఎక్కువగా పితృ విధులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు వివిధ విషయాలను ముందుకు తీసుకుని వెళ్లే అన్ని ప్రయత్నాలు చేస్తారు. అధికారులకు సులభంగా మద్దతు అనేది లభిస్తుంది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించడం సాధ్యమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. చర్చల్లో మెరుగ్గా ఉంటారు. రిస్క్ తీసుకోవడంలో కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్న ఆటంకాలు తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది. ధైర్యం మీలో పెరిగిపోతుంది. శుభ ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. సీనియర్ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. విద్యార్థులకు స్నేహితులు చాలా బాగా ధైర్యాన్ని కూడా అందజేస్తారు. ఏ కోర్సుల్లో అయితే చేరాలనుకుంటున్నారో ఆ కోర్సుల్లో చేరే అవకాశం కూడా లభిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త పని ప్రారంభించాలనే ఆలోచనలు ఉన్న వారికైతే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. సంబంధాలు కూడా బలపడతాయి. బంధువులతోటి సౌకర్యవంతంగా ఉంటారు. పరస్పర సంభాషణ మెరుగుపరుచుకుంటారు. బాధ్యతగా అన్ని పనులు తీసుకుంటారు. పనితీరులో అప్రమత్తతను పెంచుకుంటారు. లావాదేవీలలో స్పష్టతగా పనులు చేయగలుగుతారు. ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి. ఆధునిక విషయాలపై ఆసక్తి ప్రతిపాదనలు ఉంటాయి. వాగ్దానం అనేది ఎవరికి చేయకుండా ఉండాలి. ప్రేమలో ఈరోజు మీరు ఎవరికి కూడా వాగ్దానం అనేది చేయకండి. ప్రేమికులకు ఉన్నటువంటి ఏదైనా విభేదాలు పరిష్కారం కొరకు ఈరోజు తీపి పదార్థాలను మీరు ఈరోజు పంచిపెట్టండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. ఆటంకాలు అడ్డంకులు అన్నీ కూడా తొలగించబడతాయి. అర్హతకు అవకాశాలు పెరుగుతాయి. ప్రవర్తనలో ప్రభావాన్ని కొనసాగిస్తారు.
అంతటా కూడా మీకు ఈరోజు ఘోర ప్రతిష్టలు పెరిగే విధంగా ఉంది. లావాదేవీల మీద జాగ్రత్త పెట్టాలి. డబ్బు విషయంలో ఎవరిని తొందరగా నమ్మకూడదు. బయట వ్యక్తుల విషయంలో మాట్లాడేటప్పుడు కుటుంబ సమస్యలు చర్చించకూడదు. సాంప్రదాయ వ్యాపారాన్ని వేగవంతం చేయాలనే ఆలోచనలో ఉంటారు. నైతిక విలువలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఉత్తమ వ్యక్తులు ప్రభావితం అవుతారు, కలుస్తారు, వారితో స్నేహం చేస్తారు. డబ్బు విషయం మాత్రం అనుకూలంగానే కనిపిస్తున్నది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ముఖ్యమైన విషయాన్ని బాధ్యతాయుతంగా ఉంచాల్సి ఉంటుంది. సామాజిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి. సోదరులతోటి పరస్పర చర్యను పెంచుకుంటారు. వాణిజ్య విస్తరణ పైన అవకాశాలు కూడా ఉంటాయి. ధైర్యం, అధికారం మరియు విశ్వాసాన్ని పొందుతారు. చుట్టుప్రక్కల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంబంధాలలో ఆనందం పెరుగుతుంది. ప్రైవేటు విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలలో కూడా విజయం సాధించడం సాధ్యమవుతుంది. డైలాగులు చర్చించబడతాయి. ప్రేమ వ్యవహారాలలో శుభం కలుగుతుంది. స్పష్టతగా అన్ని పనులు చేయగలుగుతారు. స్వీయ నియంత్రణను పెంచుకుంటారు. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం పరిహారంలో ఎరుపు రంగు వస్త్రములో మరి గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని దాంట్లో మరి చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి 11 నల్ల మిరియాలు వేసి మరియు నల్ల ఆవాలు కూడా దాంట్లో గుప్పెడు వేసి మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి కుమ్మం ముందు వేలాడదీసినట్లయితే దోష నివారణ జరుగుతుంది. మీ ఇంటి నుండి నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడుతుంది. మీ పిల్లల ఉన్నతిని గురించి చూసి తట్టుకోలేని వారు నరదృష్టి పెట్టకుండా ఉంటారు. మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. అన్ని సమస్యల నుండి మీరు చక్కగా సులువుగా బయటకు రాగలుగుతారు. అప్పుల బాధ అనేది ఉండకుండా తొలగిపోతుంది. శత్రువుల నుంచి కూడా మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. మీ సొంత ఇంటి కల కూడా తొందరగా నెరవేరుతుంది. ఇక లక్కీ సంఖ్య 80, లక్కీ కలర్ అయితే పసుపు. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం మాత్రం 90% వరకైతే లభిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.